యాక్షన్. సినిమా కొంచెం బాగుంటే బాగుంటుంది. సరే ఇంకా జాగ్రత్తగా బాగున్నది. ఫైట్ అండ్ డాన్స్ బాగున్నాయి. హిట్టోబ్యా అయిపోయింది. సూపర్. సింపుల్గా చెప్పాలంటే కేకస్తా కేకోబ్యా. ఊరికే కొన్నాను చాలా రోజుల ముందు, డీజేలో చూసి తెచ్చాను. అంటే అల్లు అర్జున్ వాడారని వాడుతున్నా. అలా అని కాదు, నేను ముందే కొన్నాను, ముందే చాలా రోజులైంది. అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు దీని మీద కొంచెం బాగా ఎక్కువ యూట్యూబ్లో హల్చల్ చేసింది కదా, అసలు ఈ సినిమా రోల్ ఏంటి? దీని రోల్ ఏంటి? దీని రోల్ ఏం లేదు, నార్మల్గా సిటీ మార్ సాంగ్లో నార్మల్గా పోజ్ లెక్క పెట్టారు అంతే. ఓకే, సినిమాకి మీరు ఎంత రివ్యూ ఇస్తారు? ఆమె మెగా ఫ్యాన్, నిజంగా జెన్యూన్గా ఇవ్వాలంటే 4. ఓకే, బాగుందండి. బాగుంది. నీరసంగా చెప్తున్నారు అయితే ఓకే ఉంది ప్రస్తుతానికైతే. ఎలా ఉందంటే ఇంకా బీభత్సంగా అయితే ఏం లేదు, ప్లాన్ చేసినట్టుగా ఏం లేదు. ఒకవేళ హరీష్ శంకర్ ఇది అనుకున్నట్టు తీసుంటే కనుక సినిమా బాగుండేది. కానీ హరీష్ శంకర్ రాసుకొని రావడం, హీరో మిగతా వాళ్ళు వాళ్ళు చేస్తే స్టోరీ మార్చడం, ఫస్ట్ నుంచి ఇలా మార్చుకుంటూ స్టోరీని మొత్తం మార్చడం వల్ల సినిమా ఇప్పుడు ఎలా ఏడ్చింది. అదే ఫస్ట్ హరీష్ శంకర్ అనుకున్న స్టోరీ ఏదైతే ఉందో తీస్తే కనుక అది చెప్పేవాళ్ళు. ఇదైతే అంత యావరేజ్కి వెళ్ళదు. సినిమా చాలా బాగుంది. అల్లు అర్జున్ స్టైల్లో చెప్పాలంటే అదురస్య అదురేభ్య అన్నట్టుగా సినిమా తీశారు. సినిమా చాలా బాగుంది. పాటలో నమ్మకాన్ని చమకాన్ని అనే వర్డ్ని మార్చి గమకమని పెట్టడం చాలా బాగుంది. అది పెట్టినందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా, అలాగే సినిమా తీసినటువంటి దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం మేము. చాలా బాగుంది సినిమా. సినిమా ఎలా ఉంది? చెప్పను బ్రదర్. ఇప్పుడు నేను ఏమనిపించింది అంటే నాకైతే యాక్షన్స్, ఫైట్స్ కానీ, సీన్స్ కానీ, కామెడీ కానీ, నీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా ఉందో మొత్తం చెప్పు. కామెడీ యాక్చువల్లీ బాగుంది, కానీ మళ్ళీ అదే కొంచెం రిపీటింగ్ సీన్స్ అనిపించాయి డైలాగ్స్. అది కాకుండా బేసిక్గా బాగుంది, ఏదో కొత్తగా ట్రై చేసినట్టుంది. ఓవరాల్గా పర్లేదు అంటాను, కానీ ఓకే చూడొచ్చు సరదాగా. అంటే పొద్దున్నే లేచి వచ్చాం సినిమాకి, అంత లేదు కానీ బాగుంది, చూడండి. ఫైనల్ రేటింగ్ ప్లీజ్. ఎంతకి ఇవ్వమంటారు? 5కి చెప్పండి. 5కి ఒక 2.5 ఇవ్వచ్చు, పోనీ 3. బేసిక్గా చాలా ఎక్స్పెక్టేషన్స్తో నేను సినిమాకి వచ్చాను, బట్ నేను అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అవ్వలేదు. అండ్ అల్లు అర్జున్ ఈ క్యారెక్టర్లో సూపర్గా కనిపించాడు. అండ్ ఆ క్యారెక్టరైజేషన్ కానీ సూపర్గా ఉంది, కొత్త టచ్ ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు హరీష్ శంకర్ గురించి. అండ్ పూజ అయితే బిగిని పర్ఫార్మెన్స్ మాత్రం అదుర్స్ అని చెప్పొచ్చు. బట్ హీరోయిన్కి అంత మెయిన్ రోల్ అయితే ఏం లేదు. ఇంకా మనం అనుకున్న ఎండింగ్ కూడా అనిపించదు. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం సెకండ్ హాఫ్లో, కానీ ఎక్స్పెక్ట్ చేసిన అంత ఏం లేదు. బట్ టోటల్గా అయితే సినిమా అయితే యావరేజ్ అని చెప్పొచ్చు. బాగుంది. ఏం నచ్చింది సినిమాలో నీకు? యాక్టింగ్ సీన్స్ చాలా బాగున్నాయా? ఇదమ్మా నాకు తెలిసి ఒక 15 సార్లు నవ్వారండి. డైలాగ్లు హైలైట్ డెఫినెట్గా హరీష్ శంకర్ హెస్ డన్ గ్రేట్ జాబ్. బట్ బాటమ్ లైన్ బన్నీ డిఫరెంట్ లెవెల్, గ్లామర్, అమ్మాయి గ్లామర్ కూడా అల్టిమేట్గా ఉంది. సో డెఫినెట్గా ఈ ఇండిపెండెన్స్ డే వరకు ఇంకా జాతరే. ఓకే, numbers I can't really, but this is the biggest hit of Bunny's career అవ్వాలని కోరుకుంటున్నా. I wish and I pray for Bunny's hard work will always pay off and people are always behind Bunny కాబట్టి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.